మీకొక విషయం చెప్పాలండి. మార్నింగ్స్ చలికి అస్సలు లేవాలనిపించడం లేదు. కష్టంగా లేచినా వంటయితే అసలే చేసే మూడ్ ఉండట్లేదు. ఈజీగా అయ్యేలా ఏముందా అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే మొన్న కందులు సాంబార్ చేశాను కదండీ! చూసే ఉంటారు. అవి కొన్ని కంది గింజలు ఉన్నాయన్నమాట. ఈజీగా ఒక 1 పాట్ మీల్ చేస్తే పోలే అనిపించింది. ఈజీగా అయిపోవడమే కాక భలే టేస్టీగా కుదిరిందండి. మరి లేజీ డేస్కి పనికొచ్చే ఆ ఈజీ అండ్ న్యూట్రిషియస్ రెసిపీని మీతో కూడా షేర్ చేసుకోవాలి కదా. సో రెసిపీలోకి వెళ్ళిపోదామా. హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. 3 కప్పులు సోనా మసూరి రైస్ని నేను వాష్ చేసి నానబెట్టుకున్నానండి. అలాగే ఒక 150 గ్రామ్స్ కందులు తీసుకున్నాను. అవి కూడా నీట్గా వాష్ చేసేసుకొని ఒక్క 10 నిమిషాలు వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నానండి. కందులు ఖచ్చితంగా నానబెట్టి వండుకోండి. సో తర్వాత ఒక గ్రీన్ మసాలా చేసుకుందాము. ఏం లేదు, జస్ట్ గ్రైండర్ జార్లో కొంచెం పుదీనా, కొత్తిమీర, ఒక 4 పచ్చిమిరపకాయలని నేను కోర్స్గా గ్రైండ్ చేసుకున్నానండి. మెత్తగా కాదు, జస్ట్ కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను. అంటే ఆల్మోస్ట్ సన్నగా చాప్ అయిపోతే ఎలా ఉంటుంది అలా చేసుకోవాలి. సో ఒక కుక్కర్ పెట్టేసుకున్నానండి. దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లి నూనె వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ అంత నెయ్యి, 6 లవంగాలు, ఒక నల్ల ఇలాచీ, 2 నార్మల్ గ్రీన్ ఇలాచీ, అలాగే 2 జావిత్రి, 2 బిర్యానీ ఆకు, ఒక ఆరెంజ్ అంతా దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా ఒకసారి మంచిగా వేయించుకొని ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ స్లైస్ చేసి సన్నగా వేసుకున్నానండి. అవి కూడా కొంచెం ట్రాన్స్లూసెంట్ అయ్యే వరకు వేయించుకున్నాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం వెల్లిపాయ పేస్టు, అలాగే మనం గ్రైండ్ చేసుకున్నాం కదా గ్రీన్ మసాలా, అది కూడా దీంట్లోకి వేసేసి ఒక్కసారి మంచిగా వేయించుకుందామండి. ఇవన్నీ కూడా మంచిగా పచ్చిదనం పోయేలాగా మనము మగ్గించుకోవాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ వదిలేస్తే మంచిగా మగ్గిపోతుంది. సో ఇదిగోండి, చాలా క్విక్గా అయిపోతుందండి. కొంచెం అడుగంటుతుంది, అందుకని నేను గ్రైండర్ జార్లోనే కాస్త వాటర్ వేసి అది కూడా వేసేసాను. ఇప్పుడు ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ని నేను చాప్ చేసి వేసుకున్నాను. కొంచెం అంత ఉప్పు కూడా వేసుకున్నాను. వెంటనే కందులు ఏవైతే నానబెట్టి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకున్నానండి. ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెము ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే మనకి టమాటా మంచిగా మగ్గిపోతుంది. కందులు ఎలాగో మనం ప్రెషర్ కుక్ చేస్తాం కదా, అప్పుడు మంచిగా ఉడికిపోతాయి. అంతేనండి. 1 టీ స్పూను కసూరి మేతి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకొని ఈ నానబెట్టి పెట్టుకున్న బియ్యం కూడా దీంట్లోకి వేసేసుకుంటున్నాను. నార్మల్గా రెగ్యులర్గా చేసే 1 పాట్ మీల్స్కి నేను అయినంత వరకు సోనా మసూరి రైస్, రెగ్యులర్ రైసే వాడుకుంటాను. బాస్మతి రైసు మరీ ఎక్కువ వాడడం మంచిది కాదండి. సో డైలీకి అయితే మాత్రం సోనా మసూరి రైస్తో చేసుకుంటే ఏ రైస్ ఐటమ్ అయినా కానీ మనకి మంచి కంఫర్టింగ్ ఉంటుంది. నీళ్ళు వచ్చేసి 1:2 రేషియో చొప్పున 3 కప్స్కి నేను ఇక్కడ 6 కప్స్ వాటర్ వేసుకున్నాను. అలాగే సాల్ట్ కూడా చెక్ చేసుకున్నానండి. సో హై ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ ఉడికించుకుంటే మనకి హాయిగా ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి. ఓకే, సో రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.